తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ స్థాపించి తెలుగుదేశం బీజేపీకి సపోర్టు చేశారు. ఓవైపు సినిమాలు తీస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గత కొంతకాలంగా పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి, కాకినాడ, అనంతపూర్లో సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. అయితే పవన్ ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతూనే ఉన్నాడు. అయితే కొంతమందికి మాత్రం పవన్ వ్యవహార శైలి అస్సలు నచ్చడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, బీజేపీ నాయకులకు. అంతేకాదు ప్రతిపక్షం పార్టీ కూడా పవన్ రాజకీయాల్లోకి దూసుకువెళ్లడంతో పవన్ ని టార్గెట్ చేసేస్తున్నారు. దీంతో పవన్ పై రకరకాల రూమర్లు సృష్టిస్తూ వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశాడు పవన్. దాంతో ఎక్కడ తమ కూసాలు కదిలిపోతాయోనని భయపడిపోతున్నారంతా. ఇక పవన్ పార్టీ గెలవకుండా అప్పుడే పెద్ద ఎత్తున కుట్రలు చేసేస్తున్నారు. పైగా పవన్ అనంతపురంలో పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతుండటంతో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది అని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.